నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా అంశాలపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలి. DDO శ్రీదేవి. ఈ క్రాప్ నమోదు, KYC చేయించని రైతులు త్వరపడి ఈ నెల 8వ తేదీలోపు పూర్తి చేయాలి. ADER విజయబాబు. మహిళలు తమ సత్తా చాటుతూ భారత్ కు వరల్డ్ కప్ సాధించడం భారతీయులందరికీ గర్వకారణం. సినీ దర్శకుడు దిలీప్ రాజా. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, నిర్వహణ అంశాల తీరును గ్రామ కార్యదర్శుల ద్వారా తెలుసుకున్న DDO శ్రీదేవి వారికి పలు సూచన చేశారు. స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో DDO శ్రీదేవి అధ్యక్షతన గ్రామ కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో శానిటేషన్ పనితీరు, గ్రామ ప్రజలకు మంచినీటి సరఫరా కార్యాచరణపై DDO శ్రీదేవి గ్రామాల వారీగా వివరాలు తెలుసుకుని తగు సూచన చేశారు. అనంతరం DDO శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ విభాగంలోని DLTOలకు కొత్త నిబంధన మేరకు DDOలుగా మార్పు చేసి గ్రామ పంచాయతీలపై అధికారాలు కల్పించారని, ఆ క్రమంలో తెనాలి డివిజన్ అధికారిగా మండల గ్రామాల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓ గ్రామ కార్యదర్శుల ద్వారా ఆయా గ్రామాల పరిధిలో చేపట్టే వివిధ అంశాలపై నెలకు 3 గ్రామాలకు సంబంధించిన సమాచారం జిల్లా అధికారులకు పంపాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా అంశాలపై చర్చించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో పలు గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు తెనాలి మండల పరిషత్ ఆఫీసులో డిప్యూటీ ఎంపీడీఓ మరియు పంచాయతీ సెక్రటరీస్కి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను DDO తెనాలి అండి. ఈ మధ్య కాలంలో మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారి చొరవతోనూ, గౌరవ కమిషనర్ గారి ఇనిషియేషన్తో DLDO పోస్ట్ని DDOగా డిసిగ్నేట్ చేస్తూ DDOస్ని డివిజనల్ స్థాయిలో పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. GOMS నంబర్ 57, 58 ప్రకారము గ్రామ పంచాయతీలపై DDOలకి అధికారాలు కల్పించడం జరిగింది. ప్రతి నెల మినిమము 3 పంచాయతీలు తనిఖీ చేసి తనిఖీ రిపోర్ట్లు ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి మీద, అదేవిధంగా గ్రామ స్థాయిలో జరుగుతున్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ మీద ఈ రోజున రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వమిత్వ జరుగుతుందండి. స్వమిత్వ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఈరోజు ఎజెండా అంశంగా చేర్చడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నింటి మీద ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయత్ సెక్రటరీస్తో, అదేవిధంగా మా ఎంపీడీఓ గారితోనూ ఈ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మోంతా తుఫాన్ కారణంగా నేల కొరిగిన వరి పైరును రైతులకు పైకి లేపి కట్టుకోవాలని, ఆ సమయంలో దోమను గుర్తించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని, పాము కూడా దోమ తెగులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ADER విజయబాబు పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ADER విజయబాబు మీడియాతో మాట్లాడారు. తుఫాన్ గాలులకు పొలం మొత్తంలో కొంతమేర వరి పైరు నేల కొరిగి ఉంటే పనులుగా లేపి కట్టుకోవాలని తెలిపారు. దోమపోటు, తెల్లపొడ వంటి తెగుళ్లు సోకే అవకాశం ఉన్నందున రైతులు పంటల్ని పరిశీలించి తగు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఈ క్రాప్, KYC విధిగా చేయించాలని నెల 8వ తేదీ చివరి తేదీగా తెలిపారు. అదేవిధంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం షెడ్యూల్ విడుదలైందని, వారంలో మంగళ, బుధవారాలు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా రైతులకు చేరువగా ఉంటారని తెలిపారు. ఈ నెల 3వ వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ క్రాప్, KYC పూర్తి చేయించని రైతులు ఈ నెల 8లోగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఏవో సుధీర్ బాబు, సిబ్బంది ఉన్నారు. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి అండి. ముఖ్యంగా ఏంటంటే, ఈ మోంతా సైక్లోన్ తర్వాత మనకి చాలా వరకు ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మన వరిలో చూసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులు కానివ్వండి, దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రాపికోనజోల్ కానీ, అలాగే హెక్సాకోనజోల్ కానీ, వ్యాలిడామైసిన్ కానీ పిచికారీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లాగే మొత్తం ఎకరంలో ఒక 10 సెంట్లు 20 సెంట్లు ఏమన్నా ఒరిగి ఉంటే అవి ఆ పన్నల్ని లేపి కట్టుకొని మనం ఈ యొక్క మందు పిచికారీ చేస్తే చాలా వరకు ఈ యొక్క పాంపుడు ఉధృతి అనేది మనం తగ్గించగలుగుతాము. ఈ యొక్క PM కిసాన్కి సంబంధించి యూనిక్ ఐడి క్రియేషన్ కొరకు ఇంకా ఒక 30% పెండింగ్ ఉన్నారు. రైతులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. రైతు సోదరులకు తెలియజేస్తున్న అంశం ఏమిటంటే,
ఈ పంట ఈ నెల 8వ తారీఖుతో గడువు ముగుస్తున్న సందర్భంలో అందరూ కూడా ముఖ్యంగా కౌలు రైతులు అట్లాగే అందరు రైతులు కూడా ఈ పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకొని 8 తర్వాత సోషల్ ఆడిట్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత రాబోయే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మన రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ పంట అనేది నమోదు చేసుకోవాలి. ఈ రోజు నుంచి మనకి పొలం పిలుస్తుందనే కార్యక్రమం షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి మంగళ బుధవారాల్లో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో రైతుల యొక్క పొలాలను పరిశీలించి సూచనలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా రైతు సోదరులు వినియోగించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి జమీమా రోడ్రిగ్స్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ అభినందన ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లుగా సంస్థ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడారు. ఈ విజయం భారతదేశ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. యేసుక్రీస్తు తనని విజయం వైపు కడుగులు వేయించారని జమీమా రోడ్రిగ్స్ ప్రకటించడానికి గొప్ప సాక్ష్యంగా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని ఆయన తెలిపారు. ఆమె విశ్వాసం, పట్టుదల భారతదేశానికి వరల్డ్ కప్ తెప్పించాయని దిలీప్ రాజా పేర్కొన్నారు. గతంలో 7 పర్యాయాలు ఆస్ట్రేలియాపై మహిళా టీం ఓడిపోగా ఈ పర్యాయం భారతదేశ కీర్తి కిరీటాలను ఎవరెస్ట్ శిఖరంపై నిలిపిన జమీమా రోడ్రిగ్స్ భారతదేశ ఆణిముత్యమని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, రచయిత షేక్ అబ్దుల్ జహాకిం, జానీ, పినపాటి సురేష్ బాబు, కార్మూరు శివ, రామరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టిన వ్యక్తిని, 7 సార్లు ఆస్ట్రేలియాపై అపజయం పొందిన మహిళా క్రికెట్ జట్టుని విజయవంతంగా తీసుకొచ్చి వరల్డ్ కప్ సాధించిన వ్యక్తి అనేకల్లా శక్తి అనాలి జమీమా రోడ్రిగ్స్. మహారాష్ట్ర బొంబాయికి చెందిన అమ్మాయి జమీమా రోడ్రిగ్స్ గారు ఈ రోజున భారతదేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టారు. అంతకుముందు 7 సార్లు ఆస్ట్రేలియా మీద మన మహిళా క్రికెట్ టీం ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితుల్లో జమీమా రోడ్రిగ్స్ గారు మరి ఆవిడ చాలా సాహసోపేతంగా, చాలా పట్టుదలతో, ఎంత మాత్రం కూడా డిసప్పాయింట్ కాకుండా 127 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచారు. ఆవిడ కానీ 127 బాల్స్ కొట్టకపోతే భారతదేశం ఈ రోజున ప్రపంచ కప్ భారతదేశం ఒళ్ళో ఉండేది ఎంత మాత్రం కాదు. సో దిస్ ఎంటైర్ క్రెడిట్, దిస్ ఎంటైర్ విక్టరీ ఈజ్ గోస్ టు జమీమా రోడ్రిగ్స్. ఆమె గెలుపు వాస్తవంగా భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మేము మా ఏపీ తరఫున ఈ రోజున జమీమా రోడ్రిగ్స్ గారికి ఈమెయిల్ ద్వారా మేము అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆవిడ మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు కొంతమంది. భారతదేశం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మత లౌకిక రాజ్యాంగం. ఇక్కడ ఎవరు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, కానీ వేరే మతాన్ని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఇది మన స్టాట్యువరీ రూల్, మన రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచింది. అక్కడ ఆవిడ వరల్డ్ కప్ది తీసుకున్నాక BCCI చైర్మన్ దగ్గర నుంచి అక్కడ యాంకర్ అడిగితే నువ్వేం మాట్లాడతావు అంటే ఒక్కటే అంది, నా గెలుపుకు కారణం జీజస్ అంది. యేసుక్రీస్తే నన్ను ఇక్కడికి నడిపించాడు, యేసుక్రీస్తే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ట్రోల్స్ చేసేసి నానా విధాలుగా చేశారు. ఇక్కడ హిందువా, క్రిస్టియన్నా, ముస్లిమా, జైనా, సిక్కా, బుద్ధిస్టా ఇవి కాదు, ఇండియన్నా కాదా ఆలోచించాలి. భారతదేశానికి కప్పు వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ ఫలానా క్రిస్టియన్కి వచ్చిందనో, ఫలానా ముస్లింకి వచ్చిందనో, ఫలానా హిందూకి వచ్చిందని అనుకోట్లా. సో కాబట్టి ఇలాంటి కులతత్వాలు, ఇలాంటి కుచితమైన మనస్తత్వాలు ట్రోల్స్ చేసేవాడు దయచేసి ఆపుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇండియన్గా మన దేశానికి పతాకం తెచ్చింది కాబట్టి ప్రతి భారతీయుడు కూడా, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ గౌరవం, ఈ గెలుపు తమదని భావించాలి. ఈ సంతోషాన్ని అందరూ కలిసి పంచుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆంక్షలకు సంబంధించిన పూర్తి వివరాలతో చట్టబద్ధంగా అరెస్టులు చేస్తుంటే వైసీపీ నాయకులు అక్రమ అరెస్టుల్ని గగ్గోలు పెట్టడంలో అర్థం లేదని, అక్రమ అరెస్టుల సంస్కృతి, కక్ష సాధింపు ధోరణి వ్యవహారాలు వైఎస్ జగన్ పాలనలోనే జరిగాయన్న విషయం విస్మరించరాదని పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ వైసీపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడారు. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ వ్యవహార శైలి విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు రాజ్యాంగం రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అవినీతి పనులు చేస్తే అరెస్టు చేయదని రాజ్యాంగంలో లేదన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడైన జగన్ వద్ద నుండి ప్రతి నాయకుడు కూటమి ప్రభుత్వ విధానాలపై బురద జల్లడమే పనిగా ఆరోపణ చేస్తున్నారని, చట్టం న్యాయం తప్పులు చేసే వారికి చుట్టాలు కాదని సిట్ దర్యాప్తులో తీగలాగి డొంక కదిలిన తీరుగా అవినీతి సొమ్ముతో కుబేర్లైన వారి పాపం పండి పట్టుబడుతున్నారని అన్నారు. రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడారు. 11 కేసుల్లో 16 నెలలు జైల్లో గడిపి నేటికి బెయిల్పై బయట ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే కక్ష సాధించే లక్ష్యంగా స్ట్రాటజం పాలన అందించిన విషయం ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనలో జరిగిన మద్యం అవినీతి కేసు సిట్ విచారణలో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారని, అరెస్ట్ విషయంలో గగ్గోలు పెట్టడం మాని వారి సచ్చీలత ఏమిటో నిరూపించుకోవాలన్నారు. వైసీపీ నాయకులు చేసే విమర్శలకు ఓ పద్ధతి లేకుండా ఉందని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని నాయకులు మాట్లాడితే బాగుంటుందన్నారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోకవర్ధన, అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, మల్లవరపు విజయ్, మునిపల్లి ప్రసాద్, కుదిరవల్లి శ్రీను, చాట్రగడ్డ ఆంజనేయులు, ముల్లపూడి వెంకట్, కట్టేవరం గిరి, కొల్లపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుండి జరుగుతుంది భాగవతం? నీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి నువ్వు వీళ్ళందరినీ పెట్టుకొని కల్తీ మద్యం, ఏఎన్ఆర్ బార్లు ఎక్కడ ఇబ్రాహీంపట్నంలో, చిత్తూరు జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్లు, వాటి ద్వారా నువ్వు నీ తమ్ముడు రాము మీరందరూ చేసిన భాగవతం ఈ కల్తీ మధ్యలో వచ్చిన డబ్బులతో ఆఫ్రికా దేశాల్లో బ్రావరేజ్ కంపెనీల తయారీకి శ్రీకారం చుట్టింది. మీరు తప్పు చేసినా కానీ ఎదుటోడే తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మా అదేం తప్పు లేదని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలను గ్రహించండి. ఏ విధమైన దుష్ప్రచారాలు మొదలుపెట్టి వీళ్ళు పబ్బం గడుపుకున్నారో 2019-24 మధ్య కాలంలో, ఏ విధంగా మిమ్మల్ని అందరినీ ప్రజలు మభ్యపెట్టి ఏ దుష్ప్రచారాలు చేసి కులతత్వం అన్నారు, మతత్వం అన్నారు, రాజకీయ తత్వం అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అధికారంలో వస్తే కులం చూడం, మతం చూడం, రాజకీయాలు అసలే చూడం, మొత్తం రాజన్న రాజ్యమే తీసుకురావాలనే ప్రగల్భాలు పడిన మనిషి. నువ్వు రైతాంగాన్ని పరామర్శించాలి. వ్యవసాయం దెబ్బతింది, ఎక్కడ ఎకరాలు దెబ్బతింది, ఏ ప్రాంతంలో దెబ్బతింది, వరి దెబ్బతిందా, మిర్చి దెబ్బతిందా, పత్తి దెబ్బతిందా, ఏ ప్రాంతంలో ఏ విధమైన ఉత్పత్తులు దెబ్బతిన్నాయి, రైతు ఎంత మటుకు నష్టపోతున్నాడు, ఏది పంట నష్టపరిహారాన్ని ఏ విధమైన నమోదు కార్యక్రమం జరుగుతుంది? ఏం లే. ఇవాళ వచ్చి రోడ్ షో చేస్తున్నాడు. పెనమలూరు సైడ్ చూస్తే నువ్వు చేయాల్సిన పని ఏంది? రైతు ఎక్కడున్నాడు, పొలం ఎక్కడుంది, రోడ్డు అమ్మటే వీళ్ళ కార్యకర్తలు మొత్తాన్ని పోగేసుకొని రోడ్ షో. ఈ షో పటాలు తప్పితే మీరు చేసింది రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా 1 గంట ప్రెస్ మీట్, ఎక్కడెక్కడో అంశాలు. చంద్రబాబు నాయుడు లండన్ వెళ్ళాడంట, ఈయనేమో బొంబాయి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడంట, పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలు చేయడానికి వెళ్ళాడు. మీరాడికి వెళ్ళాడన్నా? ఈ రాష్ట్రంలో బాధ్యతాయుతంగా జవాబుదారీగా కూటమి ప్రభుత్వం నాయకత్వం మొత్తం కూడా తుఫాను ముందే గ్రహించి తుఫాను తీవ్రత తగ్గించుకొని ఎక్కడ నష్టం జరగకుండా అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేసుకొని ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు ఎవడు ఆపగలిగిందే కాదు. లేదు, ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, కానీ ప్రతిదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే ఎవరన్నా బస్సు ప్రమాదం జరిగిద్దని చెప్పేసి ఎవరన్నా ఊహిస్తారా? ఎవరన్నా ఊహిస్తారా అంటున్నా. ఇవాళ కర్నూలులో 19 మంది చనిపోయారు బస్సు ప్రమాదంలో. తెల్లారి గంట 3 గంటలకు జరిగిన ప్రమాదం ఎవరన్నా ఒక సామాన్య ప్రజానికాన్ని అందరినీ కూడా మనసు పెట్టి ఆలోచన చేయమంటే కోరుతున్నాడు. దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో నీ 5 సంవత్సరాల అరాచక పాలనలో నువ్వు జరిపినటువంటి మారణకాండ, దారుణకాండ, అక్రమ అరెస్టులు, అక్రమ గృహ నిర్బంధాలు, ప్రజావాణిని అణిచివేయడానికి అక్రమంగా హౌస్ అరెస్టులు, ఇన్ని చేసి నువ్వు ఈ రోజున ఇవాళ మాట్లాడుతున్నావంటే మరి నీ గత ప్రభుత్వంలో నువ్వు అన్యాయంగా కేసులు బనాయించి కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించినటువంటి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కోల్లు రవీంద్ర గారు కానివ్వండి, ధూళిపాల నరేంద్ర గారు కానివ్వండి, అలాగే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు నీ అరెస్టులు అనేవి సక్రమ అరెస్టులు అయితే మరి ఆ కేసుల్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయావు? నువ్వు అరెస్ట్ చేసిన ప్రతి కేసులో కూడా కోర్టులు నీకు అక్షంతలేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించిన విధానాన్ని ప్రజలందరూ గమనించారు కాబట్టే నీ అక్రమ అరెస్టుల విధానానికి వ్యతిరేకంగా
నీ 151 సీట్ల నుంచి నీకు 11 సీట్లకు పరిమితం చేశారు, గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అరెస్టుకి కూడా సాక్ష్యాలతో సహా, ఎవిడెన్స్తో సహా న్యాయమూర్తి ముందు రిపోర్టు దాఖలు చేస్తూ విధానాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నటువంటి చట్టాన్ని ఇవాళ నువ్వు సిట్ని తప్పుపడతా ఉన్నావు. ఇవాళ ఈ సిట్ అధికారులు ఏదైతే వెలికి తీస్తూ ఉన్నారో ఒక్కొక్క అరెస్టుల గురించి ప్రతినిత్యం ప్రజల్లోకి అది వెళ్తూ ఉంటే నువ్వు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు. ఇవాళ ఆ నత్వాని అరెస్ట్ కేసులో ఎంతో క్యారెక్టర్ ఉన్నటువంటి 2 ఆఫీసర్లను నువ్వు బలి తీసుకున్నావు. అదేవిధంగా గతంలో ఆ శ్రీలక్ష్మిని నీ యొక్క అక్రమ చర్యల ద్వారా, నీ యొక్క అక్రమ విధానాల ద్వారా బోర్ని ఏడ్చే విధంగా ఆమె ఇవాళ ఆమె కెరీర్ మొత్తం నాశనం చేసావు. ఇంకా కూడా నీకు ఇంకా జ్ఞానోదయం కలగట్లా, ప్రజలు చీత్కరించుకుంటున్నా ఇంకా నీకు బుద్ధి రావట్లా. కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని క్రియాశీలకంగా బలోపేతం చేయాల్సిన అవసరం పార్టీ శ్రేణులపై ఉందని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తిన శివకుమార్ కొల్లిపర మండల గ్రామాల్లో నిర్వహించిన పార్టీ నేతల క్రియాశీలక సమావేశాల్లో అన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రామ, వార్డు అనుబంధ కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా కొల్లిపర మండలంలోని దావులూరుపాలెం గ్రామాల్లో ముఖ్య నేతలతో పార్టీ సమన్వయకర్త అన్నాబత్తిన శివకుమార్ సమావేశమై పార్టీ విధి విధానాలను వివరిస్తూ గ్రామస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో సంక్షేమం పంపిణీ తీరు, తెనాలి నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో 1800 కోట్ల రూపాయల మేర వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసిన అంశాన్ని వివరించారు. గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. అదేవిధంగా మెడికల్ కళాశాలను ప్రైవేటు కళాశాలగా చేయాలనే కూటమి నిర్ణయంపై కోటి సంతకాల సేకరణ గురించి క్షేత్రస్థాయి కార్యాచరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కళ్ళం వెంకటప్పారెడ్డి, సర్పంచ్ బాణావ తరుణాబాయ్, ఎంపీడీసీలు అవుతూ బసవపునారెడ్డి, మర్రెడ్డి మాధవి, యమన్ హరికోట్ రెడ్డి తదితర పార్టీలోని క్రియాశీలక నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మనం ఓడిపోయి ఈ సంవత్సరంలో మీరు కానీ నేను కానీ ఏం పోటీపడ్డాం, కానీ ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఎలక్షన్ జరిగిన వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ స్వీప్ చేసింది, అంత బాగా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో, నీతిగా, నిజాయితీగా పనిచేసేది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పెట్టి ఇది అని చెప్పి ప్రజల్ని మోసం చేశారో, ఈరోజు వచ్చినాక అయిపోయేవారికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి బేర్జా వేసుకుంటా ఉండే. అదేమంటే అభివృద్ధి లేదు అంటాడు, అదేమంటే రోడ్లు వేయలేదు అంటాడు. మరి ఈ 2 సంవత్సరాలు ఏ రోడ్లు వేశారు? ఎన్ని రోడ్లు వేశారు? అటు సంక్షేమం చేయలేకపోతున్నారు, ఇటు అభివృద్ధిని తీసుకురాలేకపోతున్నారు. బహుశా జనవరిలో ఈ కమిటీలందరికీ ఐడి కార్డ్స్ ఇస్తున్నాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 87లో ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్లేనరీ సమావేశంలో చాలా స్పష్టంగా వీటి గురించి ఆయన చెబుతాడు. ఈ లోపు కూడా చెప్పొచ్చు, కానీ 27 ప్లేనరీలో మాత్రం అసలు మనం ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా చెబుతాడు అందరికి. గుర్తుపెట్టుకోండి, ఇదే గ్రామం తుమ్మలూరు గ్రామానికి మీరు ఏమైతే నాకు రైతు విభాగం కమిటీ ఇచ్చారో ఆ 10 మంది పేర్లతో ఇదే తుమ్మలూరు గ్రామంలో ప్రభుత్వం వచ్చినాక డైరెక్ట్గా ఆర్బీకే కేంద్రానికి ఈ 10 పేర్లు వెళ్ళి గ్రామంలో రైతుకు సంబంధించిన యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మొత్తం ఈ కమిటీ ఆర్బీకే కలిసి చేసే విధంగా పరిపాలనలో భాగస్వామ్యం చేయబోతా ఉంది. అది భాగస్వామ్యం అంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ధర్నాలు ఇంకో కార్యక్రమం ఉంటే అది పార్టీకి యాక్టివ్గా పాల్గొనే కార్యకర్తలు ఎదురుకు వస్తారు, అది చేస్తాం. బట్ గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ విభాగాల యొక్క డ్యూటీస్ ఏంటంటే గ్రామంలో పార్టీని పటిష్టం చేయటం ఒకటి. ఈ పటిష్టవంతమైన యంత్రాంగం ఈ 100-150 మంది రేపు పొద్దున పరిపాలనలో భాగస్వామ్యం అవటం. వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి వ్యక్తిని, అలాగే చదువుకునే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు గ్రామంలో తిరిగి సంతక సేకరణ కూడా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, జగనన్న ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీవ్రమైన కుట్రలు చేస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఈ యొక్క పీపీపీ విధానం, దాని అంటే ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే సొంతంగా తన వాళ్ళకి కట్టబెట్టే విధానాన్ని చంద్రబాబు కుట్రపూర్తిగా ఆలోచన చేస్తున్నాడు. దీని మీద రాష్ట్రం మొత్తం తీవ్రమైన పోరాటం చేస్తుంది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహిళా చైతన్యాన్ని చాటుతూ ఈ నెల 15న మహిళా దీపోత్సవ శోభయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా సంయోజక్ రమాదేవి పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ మహిళా దీపోత్సవం ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ నెల 15వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ వాసవి మాత ఆలయం నుండి గంగానమ్మపేట శ్రీ రామేశ్వర స్వామి ఆలయం వరకు మహిళా దీపోత్సవ శోభయాత్ర ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి హిందూ మహిళా దీపోత్సవ శోభయాత్రలో పాల్గొని గంగానమ్మపేట శివాలయంలో దీపోత్సవ దీపాలను ఉంచి ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో మూర్తి, శారద, ధనలక్ష్మి, పుష్పలత, భాగ్యలక్ష్మి, రామాంజనేయులు, మారుతీరాం, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం ఏ విధంగా హిందూ మహిళా దీపోత్సవం ఏ విధంగా చేశామో ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా హిందూ మహిళా దీపోత్సవాన్ని జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారండి. అదేవిధంగా నారీమణుల కోరిక మేరకు ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవం చేయడానికి నిర్ణయించామండి. ఈ కార్యక్రమం అనేది మన తెనాలి నడిబొడ్డున ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం నుండి గంగానంపేటలోని పాత శివాలయం దాకా ఉంటుందండి. నవంబర్ 15వ తారీఖు మీ చుట్టుపక్కల ఉన్న హిందువులందరికీ తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. 47 సంవత్సరాల కోరిక వరల్డ్ కప్ ఏ విధంగా గెలిచారో అదే బాహుబలి ఉపగ్రహాన్ని ఆ ప్రయోగంలో కూడా నారీమణుల శక్తి ఎంత ఉందో అదే ఆనందోత్సవంతో మన తెనాల్లో జరిగే ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా మన తెనాలి గ్రామంలో గత సంవత్సరము 1008 మహిళలతో దీపోత్సవం పెట్టాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవంబర్ 15వ తారీఖున 1008 మహిళలు కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. మన మహిళలందరూ కూడా సంప్రదాయ దుస్తులతో వచ్చి కన్యకా పరమేశ్వరి గుడి నుంచి గంగానంపేటలో ఉన్న పాత శివాలయం గుడి వరకు ఊరేగింపుగా పురవీధులలో ఊరేగింపుగా బయలుదేరి దీపాలు అక్కడ పెట్టి ప్రసాదాలు తీసుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు మహిళలు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా దిగ్విజయంగా చేయాలని కోరుచున్నాము. ఈ నెల 10వ తారీఖు దీపోత్సవానికి చుట్టుపక్కల పల్లెల నుండి కూడా అందరూ మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నాము. పవిత్ర కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాల్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. తెనాలి రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశిష్టతను చాటుతూ నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దుర్గమ్మ తల్లికి గాజులతో విశేషంగా అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుచ్చ శైలజ మహిళా భక్త బృందం ప్రధాన అర్చక స్వామి రాఘవేంద్ర శివరప్రసాద్ విశేష అలంకరణ పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించగా వెంకన్న మాస్టరు మరియు విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా పౌర్ణానికి జరిగే ప్రతి నెల జరిగే పౌర్ణం కార్యక్రమంలో ఈరోజు ఉయ్యాల సేవ జరుగుతుంది. ఈ కార్యక్రమం స్థానిక భక్తులు పుచ్చ శైలజ గారి భక్త బృందము, మన వెంకన్న మాస్టర్ గారు, మా అర్చక స్వామి అందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమం బహు ఆనందంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. మరియు రేపు 15వ తారీఖు జరిగే దీపోత్సవంలో కూడా స్థానికంగా అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థించుచున్నాం. మరియు 18వ తారీఖు జరుగు కుంకుమ పూజలో కూడా అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. 21 జరుగు అన్నాభిషేకంలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా అందరూ గమనించవలసింది ఏంటంటే క్యూ పద్ధతిని పాటించి ఒకరి తర్వాత ఒకరు స్వామివారిని దర్శించుకోవాల్సింది. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న సంఘటన దృష్టి అందరూ కూడా క్యూ పద్ధతిని పాటించవలసిందిగా భక్తులకు మనవి. అలానే రేపు పౌర్ణమి ఉదయం పూట తెల్లారుజామున చక్కగా అభిషేకం, సోమవారి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. తీర్థప్రసాదం తీసుకున్న ప్రార్థన, సాయంకాలం జ్వాలాతోరణం స్వామి చాలా విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ చక్కగా నిదానంగా వచ్చి స్వామి దూరంగా కొంచెం దర్శనం చేసుకోవాలి. తోపులాట జరిగితే చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాన్ని మనవి అందరికీ జాగ్రత్తగా చక్కగా క్యూగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. రేపు స్వామివారికి మధ్యాహ్నం చాలా విశేషంగా అలంకరణ జరుగుతుంది. చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం మనవి.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో ప్రజలకు అందుతున్న సౌకర్యాల పట్ల, సంక్షేమ ఫలాల పట్ల అవగాహన కల్పించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తల సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ తెనాలి మండలం స్థాయి సమావేశాన్ని పట్టణ పరిధిలో మారిస్పేటలోని పావుడూరి శివరామకృష్ణయ్య కళ్యాణ మండపం నందు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి తన సుదీర్ఘ ప్రసంగంలో మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పలు సూచన చేశారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవ చేసిన సీనియర్ నాయకుల్ని కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. వారి ఆలోచనలు పార్టీ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. గ్రామాల్లో యువకుల్ని, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో నాయకులుగా తయారు చేయాలని, ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా పోటీకి సిద్ధం చేయాలన్నారు. ఆత్మనిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీలు అత్తలూరి బ్రహ్మయ్య, కొత్తపల్లి ప్రసాద్, మనుబూతుల వీరయ్య, వేజండ్ల రోషయ్య, తోటకూర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరితోనే ఈ మీటింగ్ అయిపోయింది. ఈ మీటింగ్ తర్వాత మనం ఎవరైతే గ్రామాల్లో సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వారి ఎడ్యుకేట్ వాళ్ళ గ్రామీణ సమస్య ఎలా ఉండాలి, మరి ఆ రోజుల్లో ఏ సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, అవి కరెక్ట్గా అమలు ఉన్నాయా అనేది పథకాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలు మండలంలో సొంత గ్రామాల్లో మనం సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలి. తల్లిదండ్రులు బిడ్డల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెనాలి గంగానంపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి పేర్కొన్నారు. తెనాలి గంగానంపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఆశా డే కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా డాక్టర్ రమాదేవి ఆశా కార్యకర్తలచే పలు అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ బిడ్డల ఎదుగుదల, నెమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్నారు. అపరిశుభ్రమైన చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల నోటి ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించి డయేరియా, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు రావడానికి కారణమవుతాయని అన్నారు. ఆశా కార్యకర్తలు ఈ ఆశా యాప్ను ప్రతినిత్యం అనుసరించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు గర్భిణీ నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచుకొని అవసరమైన వారికి ఇవ్వాలని అన్నారు. అనంతరం చేతులు శుభ్రపరుచుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో లెప్రసీ డిపిఎంఓ జంగం శ్యామ్, ఆరోగ్య విస్తరణాధికారి అంద బాలచంద్రమౌళి, ఆరోగ్య పర్యవేక్షకులు దాసరి శివ, నాగమల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్స్, వార్డ్ హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు. మహాభాగ్యం మీకే ఉంది, అవునా? మీరు డిటెక్ట్ చేసి తీసుకొస్తేనే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ చూసి, ఈవెన్ సూపర్వైజర్ కన్నా మనకి యూపీఎస్సీ సూపర్వైజర్స్ లేదు, పిఎస్సీలో ఉంటారు, సూపర్వైజర్ తీసుకొని చూపిస్తారు. చూపించినా వాళ్ళు కూడా అల్టిమేట్గా తీసుకురావాల్సింది మెడికల్ ఆఫీసర్, అవునా? అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్. ఈలోగా వాడికి నర్స్కి వెళ్ళిపోయిందనుకో ఏం చేయగలుగుతాం? జీవితకాలం ఆ డిఫార్మిటీతో తను జీవనోపాధి లేకుండా మన అతన్ని కూడా పోషించాలి. కాబట్టి మెయిన్ టీబీ లెవెల్స్ ఎట్లా మీరు గంట ఇల్లు తిరగాలని చెప్పాలి. మన డ్యూటీ అది. లేదా బాధ అనుకోవచ్చు, మీకు 100 యాప్లు ఉన్నా సరే కానీ ఫీల్డ్ వర్క్ చేయాలి. మనం ఒక 1 అవర్ తిరగండి చాలు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో మంగళవారం మధ్యాహ్నం ఖాళీ సిలిండర్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైన సంఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాలకు వెళితే విజయవాడ అర్బన్ పరిధిలోని అజిత్ సింగ్ నగర్కి చెందిన డ్రైవర్ శాఖమూరి రాంబాబు రేపల్ నుండి ఖాళీ సిలిండర్ల లారీతో విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వేమూరు ధర్మపురం వాటర్ ట్యాంక్ దాటిన తర్వాత ఖాళీ సిలిండర్లతో ఉన్న లారీని డ్రైవర్ పక్కకు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు. కాగా డ్రైవింగ్ చేస్తున్న రాంబాబు స్టీరింగ్ పట్టుకుని అదే స్థానంలో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై వేమూరు ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రైవర్కు గుండెపోటు రావటం వల్ల లారీని పక్కకు తీసే సందర్భంలో అదుపు తప్పి పడిపోవడం జరిగిందని, దీంతో డ్రైవర్ మృతి చెందినట్లు భావిస్తున్నామని అన్నారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు వివరించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన 24వ జాతీయ కరాటే పోటీలో వేమూరు మండలంలోని బూతుమల్లి గ్రామంలో ఉన్న మోటా 9 రీచ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభతో మొదటి 3 స్థానాల్ని కైవసం చేసుకున్నారు.
కటస్ విభాగంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు మోటా 9 రిచ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు భానుప్రకాష్, రేవాన్ష్లు ప్రథమ స్థానం సాధించగా మణిశాంత్, అఖిల్, అక్షిత, లోహితలు ద్వితీయ స్థానాన్ని సాధించారు. శరణాదేవ్, మనోజ్, ధనుష్, రజని, లోకేశ్వరి, మహిదర్, కార్తిక్, సన్నీలు తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మృత్యుంజయ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన చైర్మన్ ఐజాక్ మాట్లాడారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థుల్ని విద్యలోనే కాకుండా అనేక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో మొదటి 3 స్థానాల్ని కైవసం చేసుకున్న విద్యార్థుల్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే టీచర్ కిరణ్ రెడ్డి, పీఈటీ గోపి, ఎం ఆత్రేయ, ఉపాధ్యాయ బృంద విద్యార్థులు పాల్గొన్నారు. National 24th National Karate Championship was conducted in Guntupalli near Vijayawada on 2nd November. I feel very proud of this. All our students got prizes who are participating in that meet, and 2 students got the national level top prizes, and the other 2 got the second prize. The remaining children got some prizes. I am very happy. Nearly 14 students got the prize from our school, from Motan Rich International School. గుంటుపల్లిలో నిర్వహించిన 24వ జాతీయ స్థాయి పోటీలలో మోటన్ అండ్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 14 మంది పాల్గొనగా 2 ఫస్ట్ ప్లేస్, 4 సెకండ్ ప్లేస్ సాధించగా మిగతా వాళ్ళందరూ కూడా థర్డ్ ప్లేస్లో ఎంతో విజయంగా సాధించారు. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మోటన్ అండ్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం నమ్మిన వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఆదర్శంగా మా మిత్ర బృందం తరపున అమర్తలూరు మండల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో మంగళవారం గ్రామానికి చెందిన కీర్తిశేషులు గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో గ్రామాల్లో హోటళ్లు, దేవాలయాల్లో, పాఠశాలల్లో, ఇళ్లలో పనిచేసే పేదలకు రానున్న చలికాలం దృష్టిలో పెట్టుకుని వారి శ్రేయస్సుకు మంకీ క్యాప్లు విశ్రాంత ఉద్యోగులు కొత్తపల్లి భాస్కర్ రావు, నార్ల ఆంజనేయుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా మా మిత్ర బృందం తరపున సంవత్సరానికి 2000 మందికి వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేదల శ్రేయస్సు కోరి దాతలు స్పందించి అందించే సహాయ సహకారాలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపర్ల మారుతి, వీర రాఘవయ్య, తాత నాగేశ్వరరావు, మల్లిపెద్ది సర్వేజీ, షేక్ బాజీ, చేకూరి నరేంద్ర కుమార్, జ్యోతుల బసవేశ్వరరావు, షేక్ రంజానీ, షేక్ బాజీ తదితరులు ఉన్నారు. మరి మన గ్రామంలో ప్రతి ఇంటికి వాళ్ళు వచ్చి తెల్లారగట్ట ఊడుతుంటే ఈ మంచుకి మరి తుమ్మటం కానీ తగ్గటం కానీ అనారోగ్యాలు వస్తుంటాయి. అందుకని ప్రత్యేకంగా వారి కోసం తీసుకుని మిగిలిన వారికి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది 100 మందికి. మరి ఈ కార్యక్రమానికి ప్రధాన దాత గడ్డిపాటి ఆదిశేషారత్నం గారని వారి కుమారుడు ప్రభాకర్ గారు, వారు దీనికి డొనేట్ చేశారు. మరి వారు అంతకుముందు ఈ గ్రామంలో మరి కొంతకాలం అన్నదానం అది కూడా చేశాడు. మరి ఆశా వర్కర్లు, పేదలకి పైన ఆశా వర్కర్లు కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి వీటిని మీరు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా అంశాలపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలి. డీడీఓ శ్రీదేవి. ఈ క్రాప్ నమోదు, ఈ కేవైసీ చేయించని రైతులు త్వరపడి ఈ నెల 8వ తేదీలోపు పూర్తి చేయాలి. ఏడీఈఆర్ విజయబాబు. మహిళలు తమ సత్తా చాటుతూ భారత్ కు వరల్డ్ కప్ సాధించడం భారతీయులందరికీ గర్వకారణం. సినీ దర్శకుడు దిలీప్ రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.